ప్రైజ్ లార్డ్. దేవుడు నా జీవితంలో చేసిన మేలులకు గాను ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞులమై జీవిద్దాం. దేవా, నీకే స్తుతి మహిమ స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఈరోజు సువార్త పఠనము మార్కు సువార్త 8వ అధ్యాయము 27 నుంచి 33 వరకు. యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగెను. అందుకు వారు, కొందరు బాప్తిస్మ యోహాననియు, మరికొందరు ఏలియా అనియు, లేదా మరి ఒక ప్రవక్త అనియు చెప్పుకొనుచున్నారు అనిరి. అప్పుడు యేసు, మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింపగా, పేతురు, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించిన. యేసు శిష్యులకు, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ రోజున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయమును తేటతెల్లము చేసెను. అంతటా పేతురు ఆయనను పక్కకు తీసుకొని పోయి, అట్లు పలుకరాదు అని వారింపసాగెను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, సైతాను, నీవు నా వెనుకకు పొమ్ము, నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అనెను. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు ధ్యానాంశం ఏమిటంటే, నీకు యేసు ప్రభు ఎవరనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? ఆయన నీ దృష్టిలో ఏంటి? ఈరోజు ప్రభు నన్ను అడుగుతున్న మాట, ఎవరనుకుంటున్న ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనిచున్నారంటున్నా అని అడుగుతున్నారని మాట. దేవుడొక్కడే, దేవుని మనుజులను ఒక్క చోట చేర్చు మధ్యవర్తియు ఒకడే, ఆయనే మనుషుడైన క్రీస్తు యేసు. నేను మార్గమును, సత్యమును, జీవమును, నా మూలమున తప్ప ఎవడూను తండ్రి యొద్దకు రాలేడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా మూలమున తప్ప ఎవడూను తండ్రి యొద్దకు రాలేడు. మన ధ్యానం. యేసు శిష్యులను, ప్రజలను నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు అని అడిగాను. ఇందుకు ప్రత్యుత్తరముగా ఆ శిష్యులు వారు ప్రజల నుండి విన్నటువంటి అనేక విషయాలను ఆయనతో పంచుకున్నారు. కొందరు ఆయనను ప్రవక్తగా భావిస్తే, ఇంకొందరు ఆయనను బాప్తిస్మ యోహాను సజీవుడిగా తిరిగి వచ్చాడని భావించారు. ఇంకా కొందరు ఆయనను ఏలియా ప్రవక్తగా భావించారు. ప్రభు ఈ సమాధానంతో సంతృప్తి చెందలేదండి. ఏలియా అని చెప్తే, బాప్తిస్మ యోహాను అని చెప్తే, ప్రవక్త అని చెప్తే ఎక్కడా కూడా ఆయన సంతృప్తి చెందలేదు. ఎందుకంటే ఈ సమాధానాలతో ఆయన శిష్యుల యొక్క విశ్వాసము కనిపించలేదు. అందుకే మళ్ళీ అడుగుతున్నాడని మాట ఆయన. మరలా ఆయన వారిని, మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు? మార్కు సువార్త 8వ అధ్యాయం 29. నన్ను గూర్చి నువ్వేమనుకుంటున్నావు నాన్న? నువ్వేమనుకుంటున్నావు తల్లి? ఈ మాట నిన్ను అడుగుతున్నాడు దేవుడు అని ప్రశ్నించి, ప్రభువుకు కావలసింది వారికి తెలిసిన సమాచారాలు కాదు, వారి నుండి ఆయన కోరుకున్నది వారికి తనపై ఉన్న విశ్వాసం. అయితే ఈ ప్రశ్నకు పేతురిచ్చిన సమాధానం, నీవు క్రీస్తు ప్రభువా.
ఆయనకి సమాధానం చెప్పేశాడు, ప్రభు నువ్వు క్రీస్తు అని చెప్పేసి. పేతురుకు ఉన్న విశ్వాసం ఆ సమయంలో కనిపిస్తుంది. మరి నా జీవితంలో ఆయన నిజ రక్షకుడు. ఈరోజు ప్రభు నన్ను ప్రశ్నిస్తున్నారు, నీవు నన్ను గూర్చి ఏమనుకుంటున్నావు? ఆయన నీకు ఒక ప్రవక్తగానే ఉన్నాడా? ఒక అద్భుతాలు చేసే వ్యక్తిగా ఉన్నాడా? ఒక మత స్థాపకుడిగా ఉన్నాడా? లేదా నీ రక్షకుడిగా ఉన్నాడా? ఆయనను గురించి మనం ఏ విధంగా అనుకుంటున్నామో దానిపై మన జీవన విధానం ఆధారపడి ఉంటుంది. ఆయనను ప్రవక్తగా అంగీకరించే వాళ్ళు ఆయనను ఒక మంచి ప్రవక్తగా గౌరవిస్తారు. ఆయన మాటలు నచ్చని వారు ఆయనను ద్వేషిస్తారు. ఆయనను రక్షకుడిగా అంగీకరించేవారు ఆయనను పూజించి, ఆయనకు విధేయించి, ఆయనను వెంబడించి ఆయనను ఆరాధిస్తారు. మరి నీ జీవితంలో దేవుడికి ఏ స్థానం ఉంది? నువ్వేమనుకుంటున్నావు? నేనైతే నా రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నేను జీవించిన మరణించిన దేవుడి కోసమే. నాతో మాట్లాడే గ్రంథం ఏకైక గ్రంథం బైబిలే. నన్ను బలపరిచే గ్రంథం బైబిలే. నాకు ఆదరణ కలిగించే యొక్క వాక్యం బైబిలే. దేవుడి మాటలు ఎంతో దయగలిగి, ప్రేమ కలిగి, దేవుడే తనను తాను నీ కోసము పరిపూర్ణంగా ఈ లోకానికి వచ్చి నిన్ను క్షమించి పాపం నుంచి విముక్తి చేసి, ఈరోజు నిన్ను అడుగుతున్న మాట ఏంటంటే, నీవేమనుకుంటున్నావు? ప్రభు గురించి ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని నిజ రక్షకుడిగా ఒప్పుకొని క్రీస్తు యందే జీవిద్దాం, క్రీస్తు యందే మరణిద్దాం, క్రీస్తు యందే ఉత్థానమవుదాం. ఆమేన్.